గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను చేయబోయే పని 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయలని 100 రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా. 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తా. సంపద సృష్టిస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను మనందరినీ. ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పేరు కూడా నా పైన కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నా. నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు 5,000 సమర్పిస్తున్నా. నేను బాగా మీకు పనిచేస్తున్నా, అందుబాటులో ఉన్నా. మీ అభిప్రాయం ఏంటి? నేనైతే నేనంటే ఇష్టపడ్డా లేదని IVR ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా. దీనివల్ల సరైన నాయకత్వం వస్తుంది, బాధ్యత కలిగిన నాయకత్వం వస్తుంది, సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. దీనికి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. నా ఆలోచన సామాజిక న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు వస్తా. మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పండి. తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం. సమర్థవంతమైన నాయకత్వానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఓటీఎస్ అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈ రోజు కలిగిన మహాసభలో ఒకటే కోరుతున్నా, రా కదిలి రా అనే కార్యక్రమం ఇచ్చా. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నాలుగుని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచనది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. నేను ఇప్పుడు నేను ఇప్పుడు పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా చెప్పాలి. చెప్తారా? ఓకే. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. మీరు సమాజాన్ని ముందుకు రప్పించాలి, అందరినీ భాగస్వామ్యం చేయాలి. మళ్ళీ రిపీట్ చేయండి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, వెలుగొండ ప్రాజెక్టు కోసం, మార్కాపురం జిల్లా కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రైతుల బాగు కోసం, బీసీల భవిష్యత్తు కోసం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని మళ్ళా తెలుగు జాతికి సువర్ణ యుగం కోసం ఇది మీరు చేయండి. నేను ఒకటి ఇస్తున్నా, ఈరోజు ప్రజా చైతన్యం ద్వారా గ్రామాలు కావాలి, ప్రజలందరూ కావాలి. తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం జనసేన గెలవాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అర్హుడు కాదు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేసే బాధ్యత మీది. అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రానికి నష్టం. రాజకీయాలను ప్రక్షాళన చేసి మనం ముందు కూడా దీనికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి